ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమున దేవుడు మనందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచాడంటే అది ఆయన కృప. ఆయన కృప. మనమేమి చేసి ఇక్కడ లేం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఉచితమైనటువంటి ప్రేమ మన మీద ఉంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. అంతేగాని ఏదో వేరే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమని ఏమాత్రం కాదు. వీఆర్ నో వే వర్తీ దాన్ ఎనీబడి, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఇమ్మెన్స్ గ్రేస్, వీఆర్ హియర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అందుకని మనం ఆయన్ని స్తుతించాలి. అయితే మన యొక్క క్రైస్తవ సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. కానీ బైబిల్ సత్యాన్ని చెప్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా మనకి ఉన్న విషయాన్ని చెప్తుంది, లేని వాటిని చెప్పదు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటేనే మంచిది. లేకపోతే ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉండి మనం తప్పిపోయే ప్రమాదం ఉంది. సో ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేంటనంటే వీఆర్ ఆల్ ఎలక్టెడ్ అండ్ వీఆర్ ఆల్ కాల్డ్ అండ్ వీఆర్ ఆల్ చూజన్. మనందరం కూడా ఎన్నుకోబడిన వాళ్ళం. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఆయనకి ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు, ఆయనకి స్వస్థవరం ఇచ్చాడు, ఈయనకి ఆ వరం ఇచ్చాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. బట్ గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు ఏమంటారు తెలుగులో, పక్షపాత దేవుడు కాదు కదా. దేవుడు పక్షపాత కాదు. హీఈస్ నాట్ పార్షియల్ కదా. ఆయన ఒకళ్ళకి ఒకటి ఇచ్చి ఇంకోళ్ళకి ఒకటి ఉంటాడా? కాదు. ఆయన అందరికీ అన్నీ ఇచ్చాడు. పాయింట్ ఏంటంటే దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా, అట్ ద సేమ్ టైం దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, వినియోగించుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అవునా? ఒక స్కూల్లో స్టూడెంట్స్కి వాళ్ళ టీచరు లెసన్ అందరికీ ఈక్వల్గానే చెప్తుంది. ఒకడికి ఏమన్నా సెపరేట్గా చెవులో వెళ్ళి సపరేట్గా ఏం చెప్పదు, వాడికి సీక్రెట్గా అందరికీ చెప్పుద్ది. ఇన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ ఇస్తుంది. అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, హోంవర్క్ చేయండి, ఇవన్నీ చేయండి అని. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా సేమే ఉంటాయా, వేరు ఉంటాయా? స్టూడెంట్స్ సేమ్ ఉంటాయి. ఎవడైతే ఆ ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టుగా, అంటే ఆ టీచరు ప్రొఫెసరు చెప్పినట్టుగా విని జాగ్రత్తగా కష్టపడి చదువుతాడో వాడు టాపర్లో ఉంటాడు. అవునా? మిగిలిన వాళ్ళు యావరేజ్లో ఉంటారు. అసలు అది పట్టించుకోనోడు ఫెయిల్ అవుతాడు. క్రిస్టియానిటీ కూడా ఇంతే, క్రిస్టియన్ లైఫ్ కూడా ఇంతే. బైబుల్ అనేది మనకి దేవుడు అనుగ్రహించినటువంటి బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద టీచర్ ఫర్ అస్. మనం ఈ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని తెలుసుకోవాలి. మనకు అనుగ్రహించబడిన బోధకుడైనటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? అనుసరించాలి. మనం 100% అనుసరిస్తే 100 మార్క్స్ వచ్చి పాస్ అయినట్టు పాస్ అవుతాం. స్టూడెంట్స్ ఎలాగైతే పాస్ అవుతారో అలాగా 100%, 99%తో. మనం 50% ఫాలో అయితే 50%, 25% అంటే ఫెయిల్. ఈ 25% బ్యాచ్ ఎక్కువ క్రిస్టియన్స్లో. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు నో ద ఇన్స్ట్రక్షన్స్, దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్, అండ్ దే డోంట్ వాంట్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. అందుకే క్రైస్తవ జీవితం అనే దాంట్లో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు విశ్వాసులు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు ప్రత్యేకం కాదు దేవునికి. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. క్రొత్త నిబంధనలో కూడా పునరుద్ధానానికి ముందు వేరు, పునరుద్ధానానికి తర్వాత వేరు. పునరుద్ధానానికి తర్వాత మనందరము కూడా ఆయనకి సమానమే. ఎవరికి ఎటువంటి ప్రత్యేకతలు ఇవ్వబడలేదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము అందరి సొత్తు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో చేస్తే మనం అది స్వతంత్రించుకుంటాం, పొందుకుంటాం. కొన్ని వాగ్దానాలే కొంతమందికి, కొన్ని వాగ్దానాలు అట్లేం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్రీ సింగిల్ ప్రామిస్ ఇన్ ద వర్డ్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. ఇఫ్ యు నో హౌ టు రిసీవ్ దెమ్, యూ విల్ రిసీవ్ ఇట్. యు డోంట్ నో, యూ కెనాట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. సో ఒక పెద్ద పొజిషన్ ఏదైనా ఉందనుకోండి, యూపీఎస్సీ ఉందనుకో, ఐఏఎస్ అనుకుందాం.
ఐఏఎస్ అనేది గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఓపెన్. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్. నువ్వు గ్రాడ్యుయేట్ అయితే చాలు, నువ్వు యూపీఎస్సీ రాయొచ్చు. కానీ అసలు అందరూ రాయటానికే ఇష్టపడరు. ఎందుకని? అది చాలా కష్టము, అంత సిలబస్ ఎక్కడ చదువుతాం అంటే అక్కడే ఆగిపోతున్నారు. అలా అని చెప్పి అది అసాధ్యమా? కాదు. క్రిస్టియానిటీ కూడా అంతే. దేవుడు బైబిల్ గ్రంథములో అనుగ్రహించినటువంటి వాగ్దానాలన్నీ కూడా మనవే. అమ్మో అంత అంత మనకెక్కడిదిలే అనుకుంటారు మన వాళ్ళు. లేదు, వీ హ్యావ్ టు హ్యావ్ ద బిగ్ గోల్స్. మన గోల్ పౌల్ గారి లాగా నేను కూడా ఉండాలని ఉండాలి. మన గోల్ యేసు ప్రభు వలె నేను కూడా జీవించాలని ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ బేర్ ట్రూత్ దట్ we are all same and equal in the sight of God. No one is greater, no one is lesser. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. Every promise belongs to us and every word is talking to you and me. ప్రతి వాక్యం కూడా నీతో నాతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఆశతో రావాలి. దేవుడు నాకేం చెప్తాడో అని ఆశతో తెరవాలి బైబిల్, మొక్కుబడిగా కాదు. అలా చేస్తేనే ఉపయోగం ఉండని జీవితాలన్నీ. బైబిల్ చదవటానికి ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నువ్వు నాకేం తెలియజేయాలనుకుంటున్నావు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని ఆశతో ప్రార్థన చేసుకొని నువ్వు బైబిల్ తెరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. పొద్దున్న లేచాము, ఒక 4 అధ్యాయాలు చదివేసాము, వెళ్ళిపోయాము. లేదంటే ఉంటుంది 1 yearలో కంప్లీట్ చేయండి బైబిల్ అని చెప్పి రాసినాడు, అది చదువుకుంటే వెళ్ళిపోతుంది. అది కాదు, దట్స్ నాట్ ద వే. అది కాదు. నీకు ఆశ ఉండాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లెట్స్ సీ. జెర్మియా, ద బుక్ ఆఫ్ జెర్మియా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మియా, 1st chapter from verse 4. Then the word of the Lord came unto me, saying, Before I formed thee in the belly, I knew thee. And before thou camest from out of the womb, I sanctified thee. And I ordained thee a prophet unto the nations. Chadvama. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. పాత నిబంధనలో ప్రవక్తలు ఉండేవారు. వారిని దేవుడు ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకొని వారితో ఆయన ఆత్మ ద్వారా లేదంటే ఇంకొక ప్రవక్త ద్వారా నానా విధాలుగా వాళ్ళతో మాట్లాడేవాడు. ఆ విధంగా ఇర్మియా ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటలు కేవలం ఇర్మియా ప్రవక్తకే వర్తిస్తాయా? నీకు నాకు కూడానా? మనకు కూడా. సో దేవుడు ఈ రోజున నీతో నాతో ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ తల్లి గర్భములో పడకముందే నువ్వు నాకు తెలుసు. ఎందుకనంటే మనందరము కూడా ఒక ఒక రెల్మ్, అదేమంటారు, పరలోక రాజ్యములో ఆయనతో ఉన్నవాళ్ళమే, ఆత్మరూపంలో ఆయనతో ఉన్నవాళ్ళమే. అయితే ఆయన నిర్ణయించిన సమయానికి మనం ఈ లోకంలోనికి వచ్చాము. అదేవిధంగా ఆయన నిర్ణయించిన సమయానికి ఈ లోకం నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. సో మన తల్లి గర్భంలోకి రాకముందే మనము ఆయనకు తెలుసు. సో నీ గురించి నా గురించి యేసు ప్రభువుకి తప్ప ఇంకెవరికి ఎక్కువగా తెలియదు. సో నీ గురించి ఎక్కువగా తెలిసిన వారితోనే నువ్వు నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, నీకున్నటువంటి ఇష్యూస్ కానీ, నీకున్నటువంటి డౌట్స్ కానీ అడిగితే తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్ప నీ గురించి తెలియని వాళ్ళని అడిగితే ఏమైనా చెప్తారా? చెప్పలేరు కదా. సో నీ గురించి ఆయనకి నీ తల్లి గర్భం రాకముందే తెలుసు, నీ గురించి నా గురించి కూడా. అదేవిధంగా తర్వాత ఏమంటాడంటే, ఐ సాంక్టిఫైడ్ ది అంటున్నాడు ఆయన. నేను నిన్ను ప్రతిష్ఠించుతుని అని తెలుగులో. సాంక్టిఫికేషన్ అంటే కరెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఏమొస్తుంది వర్డ్ దానికి? సాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచడం లేదా పరిశుద్ధపరచడం.
సో నేను నిన్ను పరిశుద్ధపరిచాను, పవిత్రపరిచాను అంటున్నాడు. అంటే అవునా కదా? మన యేసు ప్రభుని నమ్ముట ద్వారా, యేసుక్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించడం ద్వారా మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిజం పొందుకొని మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసు ప్రభువుని నమ్మిన మనందరం కూడా దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం. అంతేకాకుండా ఇంకో మాట అంటున్నాడు, ఏమనంటే ఐ ఆర్డైన్డ్ థీ ఎ ప్రాఫిట్ అంటు ద నేషన్స్. నేను నిన్ను జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాను అంటున్నాడు. పాత నిబంధనలో అయితే ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో పునరుద్ధానము తర్వాత సేవకులు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆఫ్టర్ రిజరెక్షన్ వీఆర్ నో మోర్ ప్రాఫిట్స్, వీఆర్ సర్వెంట్స్. పాత నిబంధనలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు జనములకు, క్రొత్త నిబంధనలో పునరుద్ధానము తర్వాత మనము దేని కొరకు ఎన్నుకోబడ్డాం? సేవకులుగా ఎన్నుకోబడ్డాం. సో వీఆర్ సర్వెంట్స్ చోజన్ బై గాడ్. ఈ రోజున మరి ఎందుకని ఈ యొక్క మాటల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అది ఆ దేవునికే తెలుసు, ఆ ప్రభువుకే తెలుసు. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. బికాస్ ఇఫ్ సంబడి టెల్స్ యూ దట్ యు ఆర్ చూజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ పొజిషన్ అంటే మనకి ఎంత ఆనందం కలుగుద్దో కదా. నిన్ను జలములకు మరి గొప్ప జనాంగానికి లేదంటే ఎంతో మందికి నువ్వు సేవకుడుగా నువ్వు ఏర్పాటు చేయబడ్డావు అని అంటే ఎంత గొప్ప ఆనందం కదా. మినిస్టర్ అంటే ఏంటి? మినిస్టర్ అంటే పరిచారకుడు అని. మినిస్టర్ అంటే పరిచారకుడు. మన ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నుకోబడింది దేనికోసం తెలుసా? ఎన్నుకోబడింది దేనికోసం? ప్రజలకు సేవ చేయటానికి. అవునా కదా? సేవ చేయటానికి. కానీ వాళ్ళు చేస్తుంది వేరే అనుకోండి. బట్ ఈ రోజున యేసు ప్రభువుని నమ్మిన వారందరినీ కూడా యేసు ప్రభువు మనందరము మన తల్లి గర్భములో పడకముందే మనల్ని ఎరిగి, మనల్ని పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సేవకులుగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దానికి లిమిట్ లేదు. నువ్వు కేవలం నీ చుట్టుపక్కల వారికే సేవకుడిగా ఉంటావా? నీ చుట్టాలకే సేవకులుగా ఉంటావా? ఇప్పుడున్నటువంటి కొంతమంది సేవకుల వల్లే డబ్బున్న వాళ్ళకే సేవకుడిలాగా ఉంటావా? లేక ప్రపంచం అంతటికి సేవకుడిగా, సేవకురాలుగా ఉంటావా? అది నీ నిర్ణయం. ఓకే. సో పాత నిబంధనలో ఎలాగైతే దేవుడు ఈ మాటను పలికాడో అదే మాటని క్రొత్త నిబంధనలో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇట్ షుడ్ బి రిలవెంట్ అండ్ ఇట్ షుడ్ బి సేమ్ యాజ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆల్సో. బికాస్ ఆ విధంగా లేనప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది. పాత నిబంధన ఉంది కదా, కొత్త నిబంధనలో ఈ విధంగా ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని మనం అనుకోవచ్చు. సో క్రొత్త నిబంధనలో కూడా ఈ మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 'సో మీరందరూ కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు, వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు అనేటువంటి అపోహలోంచి బయటకు రావాలి. ఈరోజు మీరు కూడా, నీవు కూడా అంతే ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, ఎన్నుకోబడ్డావు. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మనం 4 వరకు చదువుదాం. మనకి ఇంపార్టెంట్, మనకు కావాల్సిన మాటల్ని మనం తీసుకుందాం. ఓకే. హీబ్రూస్ 1st chapter from 1st verse to 4th verse. God who at I'm sorry, I think Galatians 1:15-16. Yes, Galatians, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఈ మాటలు, జాగ్రత్తగా గమనించండి. మనము పౌలు గారిని ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నామనంటే ఆయనే యేసుక్రీస్తుని పోలి జీవించిన వ్యక్తిగా బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఒక్కడే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పినటువంటి వ్యక్తి. సో ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, బట్ when it pleased God who separated me from my mother's womb and called me by his grace to reveal his son in me that I might preach him among the heathen, immediately I conferred not with flesh and blood. చదవమా.
ఆయనను ఆ, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. చూడండి ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఈ మాట. పౌలు గారు అంటున్నారు. సో పౌలు గారి విషయంలో అయితే మరి ఇటువంటి ప్రత్యేక ఇర్మియాతో దేవుడు మాట్లాడినట్టుగా అలా మాట్లాడినట్టు మనం ఎప్పుడు చూడలేదు, రాసిలేదు. మనందరికీ తెలుసు ఏ వయసులో దేవుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి సుమారు 33 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అతని డిసర్న్మెంట్ చూడండి, అతని అండర్స్టాండింగ్ చూడండి ఎలా ఉందో. ఏమంటున్నాడు చదవమా. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో చాలా అంతవరకు చాలు. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క డిజైన్మెంట్ మనం చూద్దాం, అండర్స్టాండింగ్ చూద్దాం. ఈ అండర్స్టాండింగ్ మనకు కూడా ఉండాలి. వెన్ వి యాక్సెప్టెడ్ ద లార్డ్, మన యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనకు ఉండాల్సిన అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను 15 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్ముకున్నాను, లేదంటే 4 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఇది కాదు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా దేవుడు నన్ను వేరు చేశాడు. పౌలు గారు అంటున్నారు కదా. సో ఇర్మియాతో చెప్పిన మాటే కాదు, పౌలుకి కూడా అదే, నీకు నాకు కూడా అదే వర్తిస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటల్ని మనము మన కోసమని ఎందుకు తీసుకోవాలంటే పౌలు గారు కూడా అలాగే తీసుకున్నారు కాబట్టి. సో వీఆర్ నో డిఫర్ దాన్ జెర్మియా అండ్ పాల్. మరి ఇర్మియాకి పాల్కి వేరుగా మనం లేము. మనము కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆలోచిస్తేనే నాకు చాలా ఏమంటారు తట్టుకోలేనటువంటి ఆయన నా మీద ఉన్న ప్రేమను నేను అసలు అంటే తట్టుకోలేను. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా మనము మంచివారిగా ఉంటాము అనుకున్నప్పుడు మనల్ని ఎన్నుకోవటంలో, మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవటంలో ఒక అర్థం ఉంది. నేను ఈ లోకంలో పుట్టి చేయకూడని పాపాలన్నీ చేస్తానని ముందే ఆయనకి తెలిసినా కూడా నన్ను ఎన్నుకున్నాడంటే అదేం ప్రేమ అండి బాబు అసలు. అది కదా అసలైన ప్రేమ అంటే. ఒక చిన్న తప్పు చేస్తే మనకు తెలిసిన వాళ్ళు మనం సహించలేము, దాన్ని పట్టుకొని సంవత్సరాల తరబడి లాగుతా ఉంటాం కదా. అయితే మనం ఎన్ని పాపాలు చేస్తామో పుట్టిన తర్వాత అది ముందే ఆయనకి తెలుసు. సౌలు కూడా తన సంఘాన్ని హింసిస్తాడని, యేసు ప్రభువుని విశ్వసించిన వారిని కొరడాలతో కొట్టి జైళ్ళలో వేసి చంపే పని కూడా చేస్తాడని సౌలు గురించి కూడా యేసు ప్రభుకి ముందే తెలుసు. అయినా కూడా సౌలునంట తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన సువార్తను అన్యులకు ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సో మనకేం అర్థమవుతుంది ఇప్పుడు? మనందరం కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. వీఆర్ నో లెస్సర్ దాన్ ఎనీబడి. అపోస్తుల కంటే లేదంటే ఇంకొకరి కంటే తక్కువ ఏమాత్రం కాదు. అట్ ద సేమ్ టైం ఆయన పక్షపాతి కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఒకలాగా ఎన్నుకొని నన్ను ఒకలాగా ఎన్నుకునే వ్యక్తి కాదు ఆయన. అందరినీ ఒకేలాగా ఎన్నుకున్నాడు, అందరినీ ఒకేలాగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే నీ డిజర్న్మెంట్, నీ అండర్స్టాండింగ్ లోనే ప్రాబ్లం ఉంది. దానికి కారణం ఏంటంటే క్రీస్తు బోధతో కూడినటువంటి పరిశుద్ధాత్మ చేత క్రీస్తు బోధను, హితబోధను, సత్యబోధను నువ్వు వినట్లేదు కాబట్టే నీకు అర్థం కావట్లా. మేము ప్రత్యేకమైన వారం, మీరు పాపులు అని బిషప్ తండ్రి గారు తల్లి గారు అని మీరు చూసుంటారు. వేషాలు భలే ఉంటాయి కొన్ని డినామినేషన్స్ లో. వాళ్ళు అసలు పరిశుద్ధులు, పెద్ద గొప్పోళ్ళు, మనల్ని కామన్ గా చూస్తారు. అట్లాంటి చోటకి వెళ్తే మీ జీవితమే అంత, మీ బతికే అంత. ఆయన మాత్రం బిషప్ తండ్రి గారని ఆయన మాత్రం మీరు ఆరాధించుకుంటా ఉంటారు, మీరు ఎదవలని అనుకుంటా ఉంటారు. నో నో లేదు, దాన్ని తీసేశాడు ప్రభు. ఆ యాజకత్వాన్ని తీసేశాడు ప్రభు. అది తీసేయడానికే వచ్చాడు. ఆ యొక్క మీడియేటర్షిప్ని తీసేశాడు. ఆ అడ్డుగోడను తొలగించాడు ఆయన. ఆ తెర చినిగిపోయింది.
యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సమాజం మీద ఉన్నటువంటి ఆ అడ్డుతెర పైనుంచి కిందకి నిలువుగా చినిగిపోయింది. ఇంకా ఆ గోడలు పెట్టుకొని తిరిగే వాళ్ళతో మీరు సహవాసం చేస్తే మీ జీవితంలో ఎన్నటికీ మీరేమై ఉన్నారో మీరు తెలుసుకోలేరు. మనం ఏమై ఉన్నాం మనం తెలుసుకోవాలంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే క్రీస్తు బోధ. హల్లెలూయా. సో ఇంకొక వచనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సో అప్పట్లో దేవుడు ఏ విధంగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. లెట్స్ సీ హౌ గాడ్ యూస్ టు స్పీక్ దెన్ అండ్ నౌ హౌ హీ ఈస్ స్పీకింగ్. Hebrews 1st chapter from 1st verse. God who at sundry times and in diverse manners spake in time past unto the fathers by the prophets, hath in these last days spoken unto us by his Son, whom he hath appointed heir of all things, by whom also he made the worlds. Chadoma. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. జాగ్రత్తగా గమనించండి. ఆయన సో ద ఫైనల్ వర్డ్ ఫ్రమ్ గాడ్ is through the Lord Jesus Christ. అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అంటే తన కుమారుని ద్వారా అయితే చెప్పాడో అదే సత్యము, దాన్నే మనము అనుసరించాలి. చదువుమా. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో మనందరికీ తెలుసు ఆ యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త, ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. సో ఈ రోజున మనందరము కూడా ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డాము మన తల్లి గర్భములో ఉన్నప్పుడే. ఇంకా చెప్పాలంటే మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనము దేవునికి తెలుసు. వీఆర్ నో లెస్సర్ దాన్ ఎనీ ప్రాఫిట్ ఆర్ ఎనీ అపోస్టల్. వీఆర్ ఆల్ చూజన్. యేసు ప్రభుని నమ్మిన మనందరము కూడా ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారమే. కానీ ఆ డిజర్న్మెంట్ నీకుందా? పౌలు గారికి ఉన్నటువంటి డిజర్న్మెంట్, ఆ అండర్స్టాండింగ్ నీకుందా? అది ఉన్నప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది, లేకపోతే రాదు. ఆ డిజర్న్మెంట్ నీకు కలగాలి. అది నీకు తీసుకురావటం కోసం, ఆ అవగాహన నీకు కలగటం కోసం, అది నువ్వు అర్థం చేసుకోవటం కోసం దేవుడు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ రోజున ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కొద్ది మంది క్రీస్తు బోధను బోధించేటువంటి వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో మనం వినేటువంటి మాటలు ఏవైతే ఉన్నావో అవి మన కొరకు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి. ఏదో స్టోరీ వినటానికి కాదు మనం సంఘానికి వచ్చేది. దేవుడు మనతో ఏం మాట్లాడతాడని తెలుసుకోవటానికి, నాతో ఏం చెప్తాడా అని తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఏమంటాడంటే, నీవు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి, అనేకమైనటువంటి జనాంగానికి నువ్వు సేవకుడిగా, సేవకురాలుగా నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. సో ఇది తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది మనందరికీ కదా. కానీ వెంటనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుద్ది మనకి, వెంటనే ఒక డౌట్ కూడా రైజ్ అవుద్ది. ఇప్పుడు మీరు వింటున్నారు, మీరందరికి కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ప్రభు ఈ రోజున మిమ్మల్ని కూడా నేను అనేక మందికి సేవకులుగా ఎన్నుకున్నాను అని. అంటే మీరు నా సేవ చేయాలి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది వెంటనే, మేము ఎలా సేవ చేయాలి, నేను సేవ చేయగలనా? వస్తా లేదా? థాట్ వస్తుంది. జస్ట్ రీడ్ ఇర్మియా గ్రంథానికి వెళ్ళండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథానికి వెళ్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, జెర్మియా 1st chapter. ఎప్పుడైతే దేవుడు జెర్మియాతో ఆ మాట అన్నాడో, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను జనములకు ప్రవక్తగా ఏర్పాటు చేశాను అన్నప్పుడు 6వ వచనం, దెన్ సెడ్ ఐ, అప్పుడు ఇర్మియా అన్నాడంట, Lord God, behold, I cannot speak, for I am a child.
అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఫస్ట్ క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం ప్రభువు నమ్ముకుంటామో, అంగీకరిస్తామో చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తామో, దేవుడు మన పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో, నువ్వేం చేయాలని దేవుడు చెప్తున్నాడో, ప్రభు చెప్తున్నాడో, నువ్వు తెలుసుకునే కొద్దీ నీకు డౌట్స్, క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. నేను ఇది చేయగలనా? అరే నేను చేయలేను, నాకేం తెలుసు వాక్యం, నేనేం చెప్పగలను కదా. సో ఇది కేవలం స్పిరిచువల్ లైఫ్లో మాత్రమే కాదు, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మాత్రమే కాదు, ఈ సోషల్ లైఫ్, న్యాచురల్ లైఫ్లో కూడా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీకు వెంటనే వచ్చేటువంటి ఆలోచన ఏంటి? ఇది నా వల్ల అవుద్దా? వెనసే ఇప్పుడు ఎవరితో అన్నా నేను, ఏం కాదు నాన్న, నువ్వు కష్టపడి చదువుకో, నువ్వు ఖచ్చితంగా నీట్లో నీకు ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా డాక్టర్ అవుతావు అని నేను చెప్తాను. ఎందుకంటే ప్రభు మీద ఆధారపడితే ప్రభు సహాయం చేస్తాడన్న విషయం నాకు రూఢిగా తెలుసు కాబట్టి నేను చెప్తాను. కానీ అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు చెప్తున్నారు కానీ నేను చదవగలనా? సీట్ వస్తుందా? నాకు కొద్ది రోజులేగా ఉంది టైము. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ త్రూ హిస్ సర్వెంట్ ఆర్ డైరెక్ట్లీ త్రూ వర్డ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. హల్లెలూయా. నువ్వు దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యము ద్వారా కానీ ఆయన సేవకుని ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడి ఇది నువ్వు చేయగలవు, దీనికోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడని చెప్పినప్పుడు నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీతో చెప్పిన దేవుడే దానిని చేస్తాడు, చేయిస్తాడు. ఆమేన్. యు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. నేను సాధించగలనా, నేను చేయగలనా, అరే మేము బీదవాళ్ళమే, లేదంటే మేము ఊరు నుంచి వచ్చాము, ఇట్లయితే ఎన్నెన్నో నెగిటివ్ థాట్స్ అనమాట. డోంట్ ఎవర్ ఎనీ నెగిటివ్ థాట్ లెట్ ఇన్ టు యువర్ హార్ట్ ఆర్ మైండ్. నీ ఆలోచనలోకి కానీ హృదయంలోనికి కానీ ఎటువంటి ఏమంటారు నెగిటివ్ థాట్ని రానివ్వకూడదు. మీరు రావటం సహజమే, కానీ దాన్ని ఉండనివ్వకూడదు. వస్తుంది, కామన్గా వస్తుంది. మరి ఆయనకే వచ్చింది, ఇర్మియాకి వచ్చింది కదా డౌట్. నేను చిన్నపిల్లవాడిని, నేనేం మాట్లాడతానయ్యా, నువ్వేమో వెళ్ళి నీ జనంతో మాట్లాడమంటున్నావు, ప్రవక్తం చేసేసాను అంటున్నావు, నన్ను నేను మాట్లాడలేను అంటున్నాడు ఆయన. కానీ దేవుడు అంటున్నాడు యూ క్యాన్. హల్లెలూయా. మీరు ఏదైతే చేయలేనేమో అని అనుకుంటున్నారో అది మీరు చేయగలరు. బికాస్ మీరు అది చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. మీరు అది చేయటానికి కావాల్సిన సహాయాన్ని కూడా ఆయనే మీకు చేస్తాడు. ఆమేన్. ఇంకేం కావాలి మనకి? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు, మనల్ని ఎన్నుకోవటమే కాదు, మన బలహీనతల్ని కూడా తీసివేస్తానని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. సో వెన్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వేమైనా చెయ్యగలవు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటల్ని, యేసు ప్రభువు యొక్క బోధని వింటావో, నీకు ఎక్కడ లేని కరేజ్ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. మేము ఈ రోజున ఈ విధంగా ఉన్నామంటే కారణం కేవలం యేసుక్రీస్తు వల్ల, ఆయన కృప వల్ల, ఆయన వాక్యం వల్లే మేమేమై ఉన్నామో అది. ఎవరికి భయపడము, దేనికి భయపడము, దేని గురించి చింతించము, దేని గురించి బాధపడము. దానికి కారణము ఆయన మీద మాకున్నటువంటి నమ్మకం, ఆయన కృప మీద మాకున్నటువంటి నమ్మకం. మా విశ్వాసం మీద, మా నమ్మకం మీద ఉన్న నమ్మకం కూడా కాదు, ఆయన కృప మీద మాకున్న నమ్మకం. ఆయన వాగ్దానము చేసి చేయకుండా ఉండటానికి ఆయన నరపుత్రుడు కాదు అని వాక్యం చదివిస్తాను. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు. నేను అది చేయగలనా, నేను చేయలేనా అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉండకూడదు. ఒకసారి చూడండి, మోషే విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఎందుకు ఈ రోజున దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారంటే, మనలో ఎవరమైనా ఇది నా వలన అవుతుందా, నేను చేయగలనా, నాకు సాధ్యమేనా, దేవుడైతే ఎన్నుకున్నాడు, దేవుడైతే నన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడైతే అనేక మందికి నేను సేవకునిగా ఉండాలి, ఆయన పని చేయాలని దేవుడు నిర్ణయించాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన న్యాచురల్ ఎబిలిటీస్ని మనం చూసుకొని ఇది మనతో నవ్వుద్దో కాదు అని అనుకుంటున్నాం. బట్ వీ హ్యావ్ అ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం.
We have to always remind that we have a supernatural provision of God. ఒకసారి ఎక్సోడస్ నిర్గమకాండము 4వ అధ్యాయం. ఇక్కడ కూడా మోషేని దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు ఫరో దగ్గరికి వెళ్ళటానికి, అదే విధముగా ఇజ్రాయేలుతో కూడా మాట్లాడటానికి. మోషేని ప్రత్యేకంగా ఎన్నుకున్నానని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే అన్న మాట చూడండి. ఇర్మియా మాత్రమే కాదండి, మోషే కూడా ఏమన్నాడు చూడండి. మోషే ఎక్సోడస్ 4th chapter 10th verse, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, and Moses said unto the Lord, O my Lord, I am not eloquent, neither hereover, nor since thou hast spoken unto thy servant, but I am slow of speech and a slow tongue. చదవమా. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, ఎప్పుడైతే మోషేని కూడా దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నా అనగానే సాటన్ వెంటనే ఆ నెగిటివ్ తీసుకొచ్చాడు, అతనిలో ఉన్న బలహీనతను తీసుకొచ్చాడు. సో మనం ఎప్పుడైనా కూడా ఒక గొప్ప పనికి పూనుకున్నప్పుడు, లేదంటే మంచి పనికి పూనుకున్నప్పుడు వెంటనే మనకు ఒక నెగిటివ్ థాట్ని తీసుకొస్తాడు సాటన్. మోషేనేమో ఆ 20 లక్షల మందికి ప్రవక్తగా దేవుడు ఎన్నుకుంటానని చెప్తే, మోషేలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని సాతానుడు ఎత్తిపెట్టాడు. దాన్ని మోషే అంటున్నాడు, అయ్యా నేను సరిగ్గా మాట్లాడలేను, వాడిని నత్తివాడిని, లేదంటే నాలుక మందం నాకు అని. సో దిస్ ఈజ్ కామన్. ఇది మనకు ఆ డౌట్ రావడం కామన్. కానీ మనతో మాట్లాడి మనల్ని ఎన్నుకున్నానని చెప్తున్నటువంటి దేవుడు మనకి ఏ విధమైన ప్రయోజనం ఇస్తాడో కూడా చూద్దాం. అప్పుడు ఏమన్నాడు చూడండి, ప్రభు ఏమన్నాడు 11th verse, and the Lord said unto him, మోషేతో అంటున్నాడు ప్రభువు, who hath made man's mouth, or who maketh the dumb or deaf or the seeing or the blind? Have not I the Lord? Now therefore go, I will be with thy mouth and teach thee what thou shalt say. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? కోపం వచ్చింది దేవుడికి, కోపం వచ్చింది, ప్రభు కోపం వచ్చింది. అయ్యా నేను ఎత్తుడినయ్యా, నేను సరిగ్గా మాట్లాడలేను అంటే ఆయన కోపం వచ్చి కోపంతో మాట్లాడు అంతే కదా. అక్కడ క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటి దాని అర్థం? అసలు ఆ చదవమ్మా. మానవునకు నోరిచ్చిన వాడెవడు? మానవుడికి నోరిచ్చింది ఎవరు? మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాన్నే గాని పుట్టించిన వాడెవడు అంటే నేనే కదా. నువ్వేదో నత్తోని సరిగ్గా మాట్లాడలేను ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? నాతో నవ్వదేమో, నేను చేయలేనేమో అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నిన్ను సృష్టించింది నేనే కదా. కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది బోధించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు అని అనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు, అక్కడ నేను నీకు తోడుగా ఉంటానని. ఆమేన్. మోషేతో ఏమన్నాడు? అయ్యా నేను సరిగ్గా మాట్లాడలేనంటే నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను అని. నీకు జ్ఞానం కొద్దుగా ఉంది అనుకున్నావా? నీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఏమంటున్నాడు తెలుసు ఈ రోజున? ఏమంటున్నాడు? నీ జ్ఞాపక శక్తికి నేను తోడుగా. ప్రభు తోడుగా ఉంటే అసలు ఏమన్నా అసాధ్యమా మనకి? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా మనం అచీవ్ చేయగలం, ఎందుకనంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు కాబట్టి. నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఈ రోజున మనం విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిలో మనం ముందుకి వెళ్ళిపోవాలంతే. మనం ఎక్కడ బలహీనలు మనం అనుకుంటున్నామో అక్కడ ఆయన మనకి తోడుగా ఉంటా అంటున్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు ఏమని? నా బలహీనతల యందే ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది అని. నువ్వెక్కడ వీక్ అని అనుకుంటున్నావో అక్కడ నిన్ను స్ట్రాంగ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అనర్గళంగా మాట్లాడగలగాలి, వాక్చాతుర్యం ఉండాలి కదా. మన కేసీఆర్ గారి లాగా ఏమండి, ఆయన మాట్లాడుతుంటే అలా వింటానే ఉండాలనిపిస్తుంది ఎవరికైనా, వేరే పార్టీ వాళ్ళకు కూడా. ఆయన స్పీచ్కి ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది, అఫ్ కోర్స్ అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తానే ఉంటది.
దాని అర్థం ఏంటంటే నాయకులకు ఉండాల్సిన లక్షణం అది. కానీ ఇక్కడ 20 లక్షల మందికి నాయకుడిగా ఉండాల్సిన ఆయనకేమో నాలుక. కానీ చూసావా, నోటి మాంద్యం ఉన్న వ్యక్తిని 20 లక్షల మందికి దేవుడు నాయకుడు. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. ఈ రోజున నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావో అక్కడే నిన్ను గొప్ప స్థానంలో గొప్పగా నిలబెడతాడు దేవుడు నేను. హల్లెలూయా. హీఈస్ ఏబుల్, హీఈస్ ఏబుల్. మనతో కాదు, మన వల్ల కాదు, ఆయన తోడుగా ఉంటే అవుతుంది. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నా నువ్వు అనుకుంటున్నావో అక్కడే నిన్ను దేవుడు బలపరుస్తా అంటున్నాడు. అక్కడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఆమేన్. నువ్వు అధైర్యపడుతూ ఉంటే ఆ అధైర్యములో నీకు తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు బాధపడతా ఉంటే నీ బాధలో నీకు తోడుగా ఉండి నీకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్. అటువంటి ప్రభు మనకు తోడుగా ఉండగా అసలు మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు చింతించాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు ఆందోళన చెందాలి? We don't have to worry at all. We don't have to fear at all. We don't have to trouble our hearts at all. Let's come back to Jeremiah. సో ఇర్మియా దగ్గరికి వద్దాం. ఇక్కడ మోషే గారిని చూసాం. ఇర్మియా దగ్గరికి వచ్చేటప్పటికి ఇర్మియా ఆ మాట అన్నప్పుడు ప్రభు ఇర్మియాతో ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం, Jeremiah 1st chapter 7th verse. But the Lord said unto me, say not, I am a child, for thou shalt go to all that I shall send thee, and whatsoever I command thee, thou shalt speak. చదవమా. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు. నువ్వేదైతే నీ బలహీనతని బట్టి నాకు జ్ఞానము సరిగా లేదు, నాకు బలము సరిగా లేదు, నాకు ధైర్యం సరిగా లేదు, లేదంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదైతే నువ్వు బలహీనతగా నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున, నువ్వు అలా అనుకోవద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. చదవమా. నేను నిన్ను పంపిన వారి అందరి యొద్దకు, నేను నిన్ను పంపిన వారి అందరి యొద్దకు నీవు పోవలెను, నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. అంతే, దట్స్ ఇట్. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు జస్ట్ గో అహెడ్. దేవుడే సమయానుకూలంగా ఏ సమయానికి ఏ విధంగా నీకు గైడ్ చేయాలి ఆ విధంగా నిన్ను గైడ్ చేస్తాడు. ఆయన సేవలో గైడ్ చేస్తాడు. నీ జీవితంలో ప్రతి అడుగులో కూడా ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. యు హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఆయన నువ్వు నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఏ విధంగా నమ్మాలి? ఐఎమ్ సో స్పెషల్ అని నమ్మాలి. పౌలు గారు అన్నారు కదా, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. కానీ యాక్చువల్గా జరిగింది ఎప్పుడు? 33 సంవత్సరాల వయసులో. మనం కూడా అలాగే నమ్మాలి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రత్యేకపరచబడ్డాను. ఆయన సేవ చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నాలో బలహీనతలు ఉన్న మాట వాస్తవమే, కానీ ఆ బలహీనతల్లో దేవుడు నాకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయనే నాతో మాట్లాడి ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియజేస్తా అంటున్నాడు. ఇంకంతకంటే సపోర్ట్ ఉంటే ఇంకంతకంటే ఏం కావాలి మనకు చెప్పండి? when God is saying, మనకి యొక్క సపోర్ట్ ని, మనకి యొక్క ఏమంటారు అసిస్టెన్స్ ని మనకి ఇస్తుంది మనుషులు కాదు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఒక గ్రేట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక మనిషో లేదంటే ఒక వ్యక్తో మనకి నేనున్నా నీకెందుకు వెళ్ళు అని అంటేనే మనం ఎంతో ధైర్యంగా వెళ్ళిపోతాం. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా అంటే ఎంతో ధైర్యంగా వెళ్ళిపోతాం. ఎవరైనా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే. అలాంటిది యేసు ప్రభు చెప్తే ఇంకెంత ధైర్యంగా వెళ్ళాలి మనం జీవితంలో. హల్లెలూయా. వీ షుడ్ నెవర్ బి అఫ్రైడ్. ఎప్పుడు భయపడకూడదు, మనం ఎప్పుడు బాధపడకూడదు, ఎప్పుడు చింతించకూడదు, ఎప్పుడు ఆందోళన చెందకూడదు, ఎప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు చెప్తాను ఏం మాట్లాడాలో, నేను నీకు చెప్తాను ఏం చేయాలో, నేను నిన్ను గైడ్ చేస్తాను, ఎలా నువ్వు కోరుకున్నది నువ్వు సాధించాలి. హల్లెలూయా. ఎలా నా పని చేయాలో కూడా నేను నీకు తెలియజేస్తా అంటున్నాడు ప్రభు. సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. మనుషులు చెప్తే మనుషులు మాట తప్పొచ్చేమో, కానీ ప్రభువు మాట తప్పడు. నేను ఇది చేస్తాను రా, నీకెందుకురా, నేనున్నాను. కానీ ఒక మనిషి చెప్తే ఆ మనిషి ఒకవేళ చేయాలనుకున్న పరిస్థితిని బట్టి అతను చేయలేకపోవచ్చు, కానీ ప్రభు అయితే అలాగా కాదు. ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. అంతేకాదు, నీవు కోరుకున్నది ప్రభు చిత్తములో ఏదై ఉన్నదో అది మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఒక్కసారి మత్తయి సువార్త 19:26 చదవండి.
సో నువ్వెక్కడ బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నావో అక్కడ ప్రభువు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. నువ్వు అనుకునేది అసాధ్యమని నీకు అనిపించవచ్చు, కానీ మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మాథ్యూ 19:26 ఆ వర్స్ మీరు చదివితే, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. సో యేసు ప్రభువు మనల్ని ఏ విధంగా జీవింప చేయాలని కోరుకుంటున్నాడో, మనం ఏ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో అది తెలుసుకొని ఆ విధంగా జీవించటమే క్రైస్తవ జీవితం. అది మనం తెలుసుకోలేకపోతే ఇక అది క్రైస్తవ జీవితమే కాదు. సో మనందరం కూడా సేవకులమే, మనందరం కూడా ఆయన పని చేయాలి. ఎలా చేయాలి? నాకు రాదు కదా, నాకు తెలియదు కదా అని అనుకుంటే కాదు. నువ్వు చెయ్యాలని నిర్ణయించుకుంటే నీకు కావాల్సిన సహాయాన్ని ఆయనే చేస్తాడు. యువర్ డిసిషన్, యువర్ సబ్మిషన్, యువర్ సరెండరెన్స్ విల్ మేక్స్ ద డిఫరెన్స్, అండ్ యువర్ డిజైర్ టు డూ హిస్ విల్ మేక్ ద డిఫరెన్స్. సో నీ ఆశ, నీ యొక్క ఏమంటారు సమర్పణ, నీ యొక్క డెడికేషన్ ఏతుందో, దేవుని పని నేను చేస్తాను అనేటువంటి డెడికేషన్ ఏతుందో అది నువ్వు కలిగి ఉన్నట్టయితే మిగిలినంతా కూడా ఆయన చేస్తాడు. మనుషులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈ లోకములో అన్నిటికంటే గొప్ప పని ఏదన్నా ఉందంటే ఆయన సేవ చేయటమే. హల్లెలూయా. దానికి మించింది ఏమీ లేదు. దానికే ఆయన నీకు ఓపెన్ గా ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఆఫర్ ఫర్ ఎవ్రీబడి. ఇది కొంతమందికి ప్రత్యేకించింది కాదు. దయచేసి ఆ అపోహను తీసేసుకోండి. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, మేము కామన్ క్రిస్టియన్స్ అని అనుకోకండి. ఓకే, దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ థింగ్ in the word of God, in the truth. So the purpose of Christian life is to know the will of God and obey the word of God. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం, అదేవిధంగా ఆయన మాటకు విధేయత చూపించటమే క్రైస్తవ జీవితం. అది కాకుండా ఇంకేం చేస్తున్నా నువ్వు, అది క్రైస్తవ జీవితం కాదు. And God is saying that I will be with you and I will support you and I will be with you in your weakness. Jeremiah 1st chapter 8th verse, 8వ వచనం చదువుదాం. The book of Jeremiah 1st chapter 8th verse, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. Be not afraid of their faces, for I am with thee to deliver thee, said the Lord. ఇక్కడ వారి మాటను కూడా చెప్తా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వేం మాట్లాడాలో నేను నీకు అప్పుడు తెలియజేస్తాను, నేను నీకు ఆజ్ఞాపించినవని వాళ్ళకి చెప్పంటున్నాడు. అదేవిధంగా వారిని చూసి నువ్వు భయపడద్దు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినా, అక్కడ వారితో ఎలా మాట్లాడాలో ఆయనే మనకి తెలియజేస్తాడు, ఆయనే మనతో మాట్లాడిస్తాడు. వాళ్ళు ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులై ఉండి సాతాను సంబంధులై ఉన్నా కూడా వాళ్లకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంతకంటే ఏం కావాలి మనకి? wherever you go, in what kind of situations you may be, God is saying that fear not. వాళ్ళ మొహాలు చూసి, వాళ్ళని చూసి నువ్వేం భయపడద్దు, ఎందుకంటే నేను విడిపించడానికి నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. సో మనల్ని ఆయన పని చేయటానికి దేవుడు నిర్భయంగా వెళ్ళమంటున్నాడు. ఏం మాట్లాడాలో నాకు తెలియదు కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడాలో ఆయన నీకు తెలియజేస్తాడు. ఒకవేళ సిచ్యువేషన్ కనుక అక్కడ పరిస్థితి ఒకవేళ ప్రతికూలంగా మారిందనుకోండి, వారి నుంచి నేను విడిపిస్తాను, తప్పిస్తాను అంటాడు. అంతకంటే ఏం కావాలి? ఆ విధంగానే మా జీవితంలో దేవుడు చేస్తూనే వచ్చాడు, కార్యాలు చేస్తూనే వచ్చాడు. లూకా సువార్త 12వ అధ్యాయం, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఇదే మాట చెప్తా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము Luke Gospel 12th chapter 12 and 13, 11 and 12 verses. 11-12 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 11-12 వచనాలు. And when they bring you unto the synagogues and unto magistrates and powers, take ye no thought how or what thing ye shall answer, or what shall ye say. For the Holy Ghost shall teach you in the same hour what ye ought to say. చదవమా.
వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏమి మాట్లాడదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునా. నేను అనేక సందర్భాల్లో మాకు క్రైస్తవేతరులతో లేదంటే ఇతర విశ్వాసము కలిగిన వారితో మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రభువుని గురించి ఏం మాట్లాడాలో ప్రభువు ఆ సమయానికి మాకు తెలియజేసి వారితో మాట్లాడాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఎదుటి వ్యక్తి కాదనలేనటువంటి జ్ఞానాన్ని, తృణీకరించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడని చెప్పి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతామో ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ సమయంకి ఏం మాట్లాడాలో తెలియజేస్తాడు. మేము కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో ఏం మాట్లాడాలో, జనరల్గా కోర్టులో ఎలా ఉంటుందంటే, ఒక నేరం చేసిన వ్యక్తి ఉంటాడు, దొంగతనం చేసిన వ్యక్తి ఉంటాడు. ఈ లాయర్ ఏం చెప్తాడు తెలుసా? కోర్టులో ఏం చెప్పమంటాడు? వెళ్ళి నాకేమీ తెలియదు, పేపర్ మీద కూడా అదేరా నాకేమీ తెలియదు అని రాయమంటాడు. అదే చెప్పమంటాడు, చేసింది వాడే అయినా కూడా కదా. కానీ మన ప్రభు అలా కాదు, మన పరిశుద్ధాత్ముడు అలా కాదు. మన పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాలో అదే చెప్తాడు. మా మీద పెట్టినటువంటి తప్పుడు కేసు ఏదైతే ఉందో అదంతా తప్పు. నిజంగా మేము ఇంటి ముందు టెంట్ వేయలేదు, ఎప్పుడు రోడ్డు బ్లాక్ చేయలేదు. అదే కాకుండా మరి వాళ్ళ ఇంట్లోకి జొరబడి వాళ్ళని కొట్టి తిట్టి అది చేసింది అసలు జరిగిందే కాదు అసలు అది. అటువంటి కేసు మా మీద పెట్టినప్పుడు కోర్టులో వాళ్ళు అడిగినప్పుడు మేమేమీ చేయలేదనే చెప్పాం. కానీ సాక్ష్యాలన్నీ కూడా, దొంగ సాక్ష్యాలన్నీ కూడా మేము చేసామని ఉన్నాయి. కానీ ఆఖరికి ఆ సాక్ష్యాలన్నీ కూడా దొంగ సాక్ష్యాలని తెలిసింది, కేసు కొట్టేస్తారు. సో అలాంటి పరిస్థితులే కాదు, ఎలాంటి పరిస్థితులు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏం అడుగుతారు, ఏం ఆన్సర్ చేయాలో గాడ్ విల్ గైడ్ యూ. దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు, ఏం క్వశ్చన్స్ వస్తాయో నువ్వు ప్రిపేర్ అయ్యావు. ప్రభువుకి అసాధ్యమా? నువ్వు చదువుకున్న క్వశ్చనే రావాలని లేదా? ఉంది కదా, ఆప్షన్ ఉందా లేదా? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ప్రభువు నేను ఎంతో స్తుతిస్తూ ఉంటాను. డానీ ఉన్నాడు కదా, వీడు బీటెక్ కాదు, ఎప్పుడైనా వాడు ఎగ్జామ్ రేపంటే ముందు రోజు చదవటం తప్ప ఇంకెప్పుడు చదవడు. అస్సలు చదవడు. రేపు ప్రాక్టికల్ అంటే ముందు రోజు చూసుకుంటాడు, ఒక్కటి చూసుకుని వెళ్తాడు. అక్కడ 10 ఎన్నో ఉంటాయంట. బిలీవ్ మీ, వాడు ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ 10 చిట్టీలు తీసుకోవాలన్నమాట, చిట్స్ చేస్తారంట. ఆ నెంబర్ ఏది వస్తే దాని గురించి ప్రాక్టికల్ చేయాలంట. ఏ ఒక్కటి చదువుకొని వెళ్తాడు, అదే వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వాడిని అడిగారంట, అరే డానీ ఎట్లారా నువ్వు అదొక్కటే చూసుకొని వెళ్తావు, అదే వస్తుంది తీయగాని ఎట్లారా అని అంటే, నేను ప్రార్థన చేసుకుంటాను రా అని చెప్పాడంట. వాళ్ళు అన్నారంటే మా కోసం కూడా ప్రార్థన చేయరా అని చెప్పి. సో అంటే అలా చేయమని నా ఉద్దేశం కాదు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్, అది చెప్పదలుచుకుంది. అలానే ఇప్పుడు గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ అలా ఏం చదవలేదు, కష్టపడ్డాడు, అదేం లేదు. బట్ వై ఐఎమ్ సేయింగ్, ప్రభువుకి అసాధ్యమే ఉంది. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ నిన్ను అడిగే ప్రశ్న ఆయనకు ముందే తెలుసా తెలీదా? ఆ సమాధానం నీకు ఆయన అప్పుడే ఇస్తాడు, అప్పుడే మాట్లాడిస్తాడు నీతో. హల్లెలూయా. సో ఈ విధంగా అనేక సందర్భాల్లో నేను వీసా ఇంటర్వ్యూస్కి 2 సార్లు వెళ్ళాను. ఒకసారి 10 years ఇచ్చారు, రెండోసారి కూడా 10 years ఇచ్చారు. అక్కడ నేను ఇచ్చిన ఆన్సర్స్ మామూలు ఇంకెవరైనా వింటే ఈ ఆన్సర్స్కి ఎవడా బాబు వీసా ఇచ్చేది నీకు అంటారు. కానీ నేను సత్యాన్నే చెప్పాను. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంటే నాకు ఇన్కమే లేదని చెప్పాను. ఫ్లైట్ టికెట్స్కి ఎంత ఖర్చు అవుతుందంటే చెప్పాను 80,000 90,000 అవుద్దని. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు వీసా ఇస్తే నా దేవుడు ఇస్తాడని చెప్పాను. ఆమెకు ఆశ్చర్యం, అర్థం కావట్లేదు, ఏంటి ఇతను ఎట్లా మాట్లాడుతాడు అనుకుందేమో తెలియదు. నేను ఉన్నదే చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, సత్యం. మీరు వీసా ఇస్తే మీ ప్రభు ఎలా ఇస్తాడు నీకు అని చెప్పింది, అడిగిందాము. అప్పుడు ఏమో మేబీ త్రూ మై కాంగ్రిగేషన్ అన్నాను, సంఘ సభ్యుల ద్వారా ఇస్తాడేమో దేవుడు అన్నాను. ఇంకా చాలాసేపు పిల్లలు ఎంతమంది కామన్ క్వశ్చన్స్ అడిగింది, ఇంకా చాలాసేపు 5 minutes సిస్టమ్ చూస్తుంది, నన్ను చూస్తుంది. తర్వాత అనింది, మిస్టర్ తిమోతి టెల్ యువర్ కాంగ్రిగేషన్ దట్ యువర్ వీసా ఇస్ త్రూ అనిందామా. నేను చెప్పాను కదా ఆమెకి. సో అందుకని ఆమె ఏమందంటే, అయ్యా మీ సంఘ సభ్యులకి చెప్పు నీకు వీసా వచ్చిందని అని చెప్పింది. అంటే మనం ఏం మాట్లాడాలో కూడా ప్రభువు మనకు అప్పుడు ఆ సమయానికి చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ ధైర్యం మనకుందనుకోండి, అసలు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడాలో నా ప్రభు నాకు అప్పుడే
చెప్తాడనని ఆ ధైర్యం నీకుంటే, ఆ నమ్మకం ఉంటే ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపోగలవు, ఎవరితో అయినా మాట్లాడగలవు కదా. అదేవిధంగా ఆయన పని నేను చేయటానికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ బలహీనంగా ఉంటానో అక్కడే ఆయన నాకు తోడుగా ఉండి బలపరుస్తాడనే విషయం నీకు తెలిస్తే ఇంకా భయం ఏముంది, ధైర్యంగా వెళ్ళిపోయి ఆయన పని చేయొచ్చు. ఎప్పుడైతే మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు సమస్తము. ఆయన పని ఎప్పుడైతే మనం చేస్తూ వెళ్తామో మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 13-14 వచనాలు. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తాడు దేవుడు. నిన్ను నన్ను జనములు ఆశ్చర్యపోయేలాగా దేవుడు తీసుకెళ్తాడు, ఆ విధంగా పైకి తీసుకొస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 13-14. యాక్ట్స్ 4th chapter 13th and 14th verses. Now when they saw the boldness of Peter and John, చాలా క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. boldness of Peter and John, they perceived that they were unlearned and ignorant men. They marveled and they took knowledge of them that they had been with Jesus. And beholding the man which was healed standing with them, they could not say anything against it. చదవమ్మా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి ఎరిగిరి. స్వస్థ పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. మన ప్రభు చేసే కార్యాలు అలా ఉంటాయి. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు బోధిస్తూ ఉంటే వాళ్ళ జ్ఞానాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు చేపలు పట్టుకునే జాలరులు, కానీ వారు ఆ కుంటివాడి చేయి పట్టుకొని లే, యేసుక్రీస్తు నామములో లే అనగానే వాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. ఆ జ్ఞానము మాటల్లో కనిపిస్తుంది, ఆ శక్తి క్రియల్లో కనిపిస్తుంది. ఇంకెవడేం మాట్లాడతాడు? ఎవర్ ఆల్ మార్వెల్డ్, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యచకితులైపోయారు. నిన్ను నన్ను కూడా ప్రభు ఆ విధంగానే చేయబోతున్నాడు. ఆమేన్. యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి ప్రభు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని. యు ఆర్ నాట్ ఆర్డినరీ. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఆర్డినరీ, వీఆర్ సూపర్ న్యాచురల్. మనుషులు వేరు, మనం వేరు. మనుషులు వేరు, మనం వేరు. మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో, అంటే దేవుడే మనలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎంత డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్. ఒక పొజిషన్ ఉన్న వ్యక్తినే మనం డిఫరెంట్ గా చూస్తాం. ఒక సిఐ వచ్చాడంటే ఆయన పొజిషన్ బట్టి ఆయన వేరుగా చూస్తాం. ఆయన మనలాంటి మనిషే, కానీ ఆయన పొజిషన్ బట్టి, ఆయన కలిగి ఉన్న స్థానాన్ని బట్టి మనం డిఫరెంట్ గా చూస్తాం. మనం ఎవరం మరి? ఇప్పుడు దేవుని పిల్లలం. ఆయన పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడేమో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అసలు నోవే కంపారిజన్, అసలు కంపేర్ చేయడానికే లేదు. అంత గొప్ప స్థితిలో మనం ఉన్నామనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అందుకే క్రీస్తు బోధన వినండి. ఈ డినామినేషనల్ లేదంటే ఇట్లాంటివన్నీ వింటే వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో అనే ఫీలింగ్లో ఉంటారు. లేదంటే వాడిని చూసి నేను కూడా అలాంటి కారు కొనుక్కోవాలని దీంట్లోకి వెళ్ళిపోతారు మీరు. ఒకప్పుడు ఆయనకి ఏమీ లేదంటే ఇప్పుడు BMW కార్లో తిరుగుతున్నాడని చెప్పి మీరు కూడా అదే ఇదిలో ఉంటారు. దోస్ ఆర్ నాట్ ద రైట్ డాక్ట్రిన్స్. Right doctrine is you and I are chosen and we are all equal in the sight of the Lord. And God has given you, granted you. నాకు 66 పుస్తకాల బైబిల్ ఉంది, మీ దగ్గర కూడా అదే ఉందా? మీకు నాకు తేడా ఏంటంటే చెప్పండి, ఏంటి చెప్పాలి? దీన్ని ఎక్కువగా నేను చదువుతున్నాను, దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అంత ఎక్కువగా చదవట్లేదు, దాన్ని అనుసరించారు, అంతే తేడా. సేమ్. ఆయనేమి నాకు 66 ఇచ్చి మీకు 33 ఇవ్వాలి ఆ పుస్తకాలు. అదేవిధంగా నాకు పరిశుద్ధాత్మనిచ్చి అంటే నాకు గోల్డ్ మెడల్, మీకు బ్రాంజ్, మీకు సిల్వర్ అట్లా లేదు ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి. God has given us the same word, the same spirit. The problem is with you. మీది ప్రాబ్లం, ఆయనది కాదు. మళ్ళీ మనం జస్టిఫై చేసుకోవటం, మనం అంత కాదులే అంటే వాళ్ళంటే వేరులే. ఏమీ లేదు అట్లా. అందరూ సమానమే. అందరికీ 66 పుస్తకాల బైబిలే ఉంది. అందరికీ యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. అందరికీ ఆయన నమ్మిన వారికి పరిశుద్ధాత్మని ఆయన
నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వెంత సాధన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీకు ఇవ్వబడినటువంటి దాన్ని నువ్వు ఎంతగా వినియోగించుకుంటున్నావు అనేదే పాయింట్. చెప్పాను కదా ఇంతకుముందు, సేమ్ టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర ఉంటాయి. ఏ పిల్లవాడైతే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదువుకొని బై హార్ట్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటాడో వాడికి క్వశ్చన్లు ఏది వచ్చినా కానీ వాడు రాసేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు బై హార్ట్ చేశాడు, మొత్తం మైండ్లో పెట్టుకున్నాడు. ఏ క్వశ్చన్ వచ్చినా టగటగా ఆన్సర్ రాసేస్తాడు. అలాగే బైబిల్ అనేటువంటి జీవిత సత్యానికి అవసరమైనటువంటి వాక్యం ఏదైతే ఉందో నీలో సంపూర్ణంగా ఉంటే నీ జీవితంలో వచ్చే ప్రతి పరీక్షను నువ్వు నెగ్గుతావు. యూ విల్ బి విక్టోరియస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, వాక్యానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అందుకే మన సంఘంలో కూడా వాక్యం మినిమం 1 hour ఉంటుంది. చాలా మంది అరగంట 40 నిమిషం 30 నిమిషాల నుంచి వినుట వలన విశ్వాసము ఏం వింట వస్తుంది? ఆరాధన వల్ల, శృతి ఆరాధన వల్ల విశ్వాసం కలిగిన ఉందా? గంట సేపు వర్షిప్ చేస్తారు. వాక్యం అనగానే నేను పిలుస్తుంటారు ఎక్కడికైనా, పాస్టర్ గారు ఒక 20 minutes అని చెప్తారు సీక్రెట్ పక్కన వచ్చి. అప్పుడు దాకా ఒక అరగంట గంట సోది ఏదో నడుస్తుంది. ఆ తర్వాత కూడా నడుస్తుంది, అది ఏదో మాట్లాడతారు, లేకపోతే ఆ తర్వాత భోజనాలు అదని గంటలు చేస్తుంటారు. బట్ వాక్యం కొంచెం అసలు అవసరమైంది వాక్యం. అందుకే చెప్తాను, మిస్సింగ్ ద మెయిన్ థింగ్ అంటా ఉంటాను నేను ఎప్పుడు. ఏది అవసరమో దాన్ని పక్కన పెడుతున్నారు. వాక్యమే అవసరం, వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం. సో ఒకసారి మనం గనక యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, John Gospel 14 chapter 26th verse. But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance whatsoever I have said unto you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఏదైనా సిచ్యువేషన్ లో ఎవరితో మాట్లాడాలంటే మనకేం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఏం మాట్లాడాలో తెలియాలి. అది మనకి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, సమస్తం బోధిస్తాడంట మనకి. అంతేకాకుండా ఏం చేయాలో కూడా ఆయన మనకి గైడ్ చేస్తాడంట. సో ఆ కంఫర్టెడ్, ఆ హోలీ స్పిరిట్ యేసు ప్రభు నమ్మిన వారి జీవితాల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని నమ్మిన, రక్షించబడిన వారి జీవితాల్లోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంతేకాదు, ఆ పరిశుద్ధాత్ముడు పని చేయాలి మనలో నుంచి అంటే మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. ఇది చాలా మంది క్రైస్తవులు చేయట్లేదు. నమ్ముతున్నారు కానీ జీవితాన్ని ప్రభుకి సమర్పించట్లేదు. జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఇది నా జీవితము కాదు అయ్యా, నీది, నువ్వు వెలబెట్టుకున్నావు, నీ రక్తాన్ని వెలగా పెట్టుకున్నావు కాబట్టి ఇది నీది, నువ్వు చెప్పయ్యా, నువ్వేం చెప్తాది నేను చేస్తాను. ఎప్పుడైతే ఆ స్థితికి నువ్వు వెళ్తావో అప్పుడు పరిశుద్ధాత్ముని చేత నువ్వు నడిపించబడతావు. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలంటే ప్రభువుతో సహవాసం చేయాలి. ప్రభుతో సహవాసం అంటే వాక్యముతో సహవాసం, క్రీస్తు బోధతో సహవాసం, క్రీస్తు బోధను అనుసరించి జీవించే వారితో, విశ్వాసులతో సహవాసం చేయాలి. అప్పుడే నువ్వు ఆ ఆత్మీయ స్థితికి వెళతావు. మనం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటామో వారిలాగే మనం కూడా ప్రవర్తిస్తాం, వారిలాగా మనం కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఫెలోషిప్. ఎటువంటి వారితో మనం సహవాసం కలిగి ఉంటున్నాం, అదేవిధంగా ఎటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. క్రీస్తు బోధన వింటున్నామా, అన్య బోధలు వింటున్నామా, దయ్యముల బోధలు వింటున్నామా? వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జెర్మియాకి వస్తాం. జెర్మియా 1st chapter 9th verse. ప్రభు అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని. దెన్ ద లార్డ్ పుట్ ఫోర్త్ హిస్ హ్యాండ్. ఇక్కడ చూడండి, యిర్మీయా విషయానికి వచ్చేటప్పటికి, మోషే విషయానికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే ప్రభు, ఇదిగో నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, ఏం మాట్లాడాలో నేను మాట్లాడిస్తానన్నాడు. ఇక్కడ యిర్మీయా దగ్గరికి వచ్చేటప్పటికి, దెన్ ద లార్డ్ పుట్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ మై మౌత్ అండ్ ద లార్డ్ సెడ్ unto me, behold, I have put my words in thy mouth. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. సో అప్పుడు యిర్మీయా ప్రవక్తతో దేవుడు చెప్పి ఆయన నోటిని ప్రభువు ఆయన చేత్తో ముట్టాడంట. ముట్టి ఇదిగో నా మాటలు నీ నోటిలో ఉంచాను.
సో ఈ రోజున ఆ పరిశుద్ధాత్ముడినే మనలో ఉంచాడు దేవుడు. హల్లెలూయా. సో అంటే ఒక పార్ట్ మాత్రమే కాదు, మన శరీరం అంతా కూడా ఆయన ఆత్మ చేత నింపబడి ఉంది. ఆయన ఆత్మ చేత టచ్ చేయబడే ఉన్నాం, మనం అటాచ్ అయ్యే ఉన్నాం. ఇప్పుడు ఈ నాలుకను ముట్టాడు అన్నారు కదా, ఇదే మనవాళ్ళు తీసుకొని ఎక్కడ చూసినా టచ్ 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 అంటున్నారు. అలాంటి టచ్ కాదు ఇది. ఓకే, సో ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో ఆఫ్టర్ ద రిజరెక్షన్ మనం ఎలా ఉన్నామనంటే ఆయన ఆత్మ మనలోనే ఉంది. సో వీఆర్ అటాచ్డ్, ఆర్ ఇంకా చెప్పండి అలైన్డ్, ఆర్ ఇంకా చెప్పండి యునైటెడ్ విత్ ద లార్డ్. మనం వేరుగా లేం, అసలు ప్రభు మనం ఏకమై ఉన్నాం. సో ఈ స్థితిలో మనం ఉన్నామని గ్రహించి మనం గనక విశ్వాసంతో ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఎంత గొప్పగా దీవిస్తాడంటే 10వ వచనం చూడండి. See, I have this day set thee over the nations and over the kingdoms, to root out and to pull down, and to destroy and to throw down, to build and to plant. చదవమ్మా. పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. అప్పట్లో ఆ విధంగా ప్రభువు తన ప్రవక్తని ఏర్పాటు చేసుకొని నియమించాడు. ఇప్పుడు కూడా మనకు అదే అధికారాన్ని దేవుడిస్తా ఉన్నాడు. ఒక్కసారి లూకా సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం. సో వీ హ్యావ్ ద సేమ్ డొమినియన్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లూకా సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు. Luke Gospel 10th chapter 19th and 20th verses. Behold, I give unto you power to tread on serpents and scorpions, and over all the powers of the enemy, and nothing shall by any means hurt you. చదవమా. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏదియో మీకెంత మాత్రమునో హాని చేయదు. చెప్పండి, మీరు పక్కన వాళ్ళతో చెప్పండి, మనకి శత్రు బలం అంతటి మీద యేసు ప్రభు అధికారం ఇచ్చాడని. నీకు ఇచ్చాడని చెప్పండి. యు సే టు యువర్ నీ శత్రు బలవంతుడి మీద అధికారం. ఏది నీకెంత మాత్రమో హాని చేయదు. నీ దగ్గర ఉంది అధికారం. యూ హ్యావ్ ద డొమినియన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. ఇది కొంతమందికి మాత్రమే కాదండి. యేసు ప్రభు కొంతమందికి మాత్రమే రక్షకుడు కాదు, ఆయన అందరికీ రక్షకుడు. వాక్యం కొంతమందికి సంబంధించింది కాదు, వాక్యం మనందరిది. పరిశుద్ధాత్ముడు కూడా మనందరి వాడు. అదేవిధంగా ఆ బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి ప్రతి వాగ్దానం కూడా మనందరిది. వీ హ్యావ్ టు ఓన్ ఇట్. వీ హ్యావ్ టు హ్యావ్ ద డిసర్న్మెంట్ లైక్ పౌలు గారు కలిగి ఉన్నటువంటి అవగాహన, ఆ అండర్స్టాండింగ్ మనం కూడా కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఆయన వలె జీవించవచ్చు. సో దెర్ ఈస్ నథింగ్ పాసిబుల్ విత్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ మీ. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అంటే మనకు కూడా ఏది అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యము. మనం చేయాల్సిందల్లా ఆయన మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండటం, ఆయన మనకి చెప్పిన ప్రతి పనిని చేయటం. ఇంతకుముందు పాస్టమ్ గారు చెప్పారు ఏమనంటే దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత. దేవుని సన్నిధి, మేము మరి సేవ ప్రారంభించినప్పటి నుంచి ఆదివారం దేవుని సన్నిధిలోనే ఉంటాం. ఆ సమయము ఇంకా ఎక్కడికి వెళ్ళాం. ఒకానొక సమయంలో ఒక ముస్లిం సహోదరుడు, ఇప్పుడు కాదు 12 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం సహోదరుడు ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యాన్ని బట్టి ఆ సహోదరుడు దేవుడు నాకు అసలు ఇంపాసిబుల్ అనుకున్నది ఒక సీజ్ అయిపోయిన ప్రాపర్టీ, అది సేల్ అయ్యి అతనికి అమౌంట్ వచ్చింది. ఆ సేల్ అయ్యే అవకాశమే లేదు, అతనికి అమౌంట్ అయ్యి వచ్చే అవకాశం వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు.
సో అతను నేను మీకు తైత్ ఇవ్వాలనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేశాడు. నాగోల్ దగ్గర ఉన్నాను, వచ్చి తీసుకువెళ్ళండి అని. ఆ అమౌంట్ 1,40,000 రూపాయలు. నేను అన్నాను, నేను ఇప్పుడు రాను, చర్చి తర్వాత వస్తానని. అతను చర్చికి వచ్చాడు. అతను నిలబడి సాక్ష్యం చెప్పాడు, నేను ఎక్కడా చూడలేదండి, 1,40,000 రూపాయలు ఇస్తానంటే ఇప్పుడు రాను, నేను చర్చి తర్వాత ఏదైనా అన్న వాళ్ళు నేను ఎవరు చూడలేదని అతను ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రాధాన్యత దేవునికి మాత్రమే, దేవుని సన్నిధికి మాత్రమే. ఆయన సన్నిధికి, ఆయనకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ఏమేమి ఎప్పుడు జరగాలో అవన్నీ కూడా ఆటోమేటిక్గా మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకడం. అంటే ఆయనకి మొదట ప్రాధాన్యత ఇవ్వండి, ఫస్ట్ ప్రయారిటీ టు హిమ్, అండ్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ. అన్ని మీకు అన్ని, ఏది లోటు చేయడైనా. సో వీఆర్ ఆల్ ఈక్వల్ అండ్ వీఆర్ ఆల్ chosen before we were formed in our mother's womb. There is no greater and there is no lesser in the sight of God. We are all equal. Our God is not partial. Our God is not partial. All you need to do is to meditate the word, practice the word with dedication, with discipline, and you may also live like Apostle Paul. Amen. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము నీ దృష్టికి ఎంతో ప్రత్యేకమైన వారమని, నీ దగ్గర పక్షపాతము లేదనే విషయాన్ని తెలుసుకొని మనం స్తుతిస్తూ ఉన్నాం. నీవిచ్చినటువంటి రిసోర్సెస్, ప్రొవిజన్ ఏదైతే ఉందో ప్రభువా, నీ వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ రెండిటిని నాయన మేము సద్వినియోగం చేసుకుంటూ నీవు మా పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చి నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని, ఎలాగైతే ప్రభువా నువ్వు ఇర్మియాతో, అదేవిధంగా మోషేతో కూడా నేను బలహీనుడను, బాలుడను, నా చేత కాదని అనొద్దన్నావో, అదేవిధంగా మేము కూడా మా బలహీనతల్లో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తావు అనేటువంటి విశ్వాసముతో, ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడాలో, ఏం చేయాలో ఆ సమయానికి పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరుస్తావు అనేటువంటి విశ్వాసముతో మీ యొక్క సేవలో, విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళిపోయే కృపను మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us. We are all blessed.